చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళగట్టారండి, తాడుగట్టారు. రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదబ్బా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు. పర్మిషన్లు ఇస్తున్నామే మేము, భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు ఓన్ గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు ఈడని. ఎంత అన్యాయం అండి. అంటే పిలుస్తున్నారు, వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో, ఇట్లా పిలుస్తున్నారండి, రాండి 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 అని. ఆపితేమో ఆపారంటారు. ఇప్పుడు ప్రతిపక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు ఓడిపోయి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు, రెగ్యులేట్ చేయకపోతేమో రేపు వదిలేమంటారా? సూటిగా వాళ్ళని అడుగుతున్నా. 1000 మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రాంలో, హాయిగా వెళ్ళిపోతారు. ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఒప్పుకుంటాడా వాళ్ళు? చెప్పండి, ఎందుకు ఈ గోళ్ళంతా? స్ట్రైట్. కానీ ఎంతమంది మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో? నాకు అర్థం అవ్వదు. ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు, ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి. ఎంత అన్యాయమో చూడండి. మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాము, ఏనాడైనా మేము దాడి చేసామా? వి ఫాట్, గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా. అది కాదు మాకున్న సంస్కారం. తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో. అసలు తల్లిపైన ఎవరన్నా కేసు పెడతారండి? చెల్లిపైన ఎవరన్నా కేసు పెడతారా? 2021, 22లో గిఫ్ట్ డీడ్ అండి అది. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు. ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? ఈయన ఒక నాయకుడా? సొంత తల్లి చెల్లిపైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడండి? ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎస్ సార్. వింతే. ఒక మాట చెప్తానండి, చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే. ఎవరన్నా కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం. మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు. నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ వెరీ క్లియర్. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ ముందరికి వెళ్దాం. కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి. ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక అవగాహన రావాలి. ఎందుకంటే మేమే ఆశ్చర్యపోయామండి. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం, కొత్త పోర్ట్ సింగపూర్ది. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం, అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేమే ఆశ్చర్యపోయాం. అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేశారు. అంటే దే ఆర్ రెడీ, ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి విజన్ ఉంది. 2040 గల అన్ని పోర్ట్లు మూసేసి టూఎస్ పోర్ట్కి మొత్తం 100% షిఫ్ట్ అవ్వాలి. సిస్టమేటిక్గా చేస్తున్నారు, ఒక విజన్తో పనిచేస్తున్నారు. అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి. అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం. బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. అది మేము చేస్తాం అండి, 100%. ఇప్పుడు మీకు ఏంటంటే సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళ మత్స్యకార గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరని చెప్పారు. ఇతర దేశాలు కూడా పంపించారు.
ఈరోజు వాళ్ళే కోరారు మీకు కొంచెం ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారు. కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు, నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు. అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగా, నేను విన్నానంటే వాళ్ళు నాకు మ్యాప్స్ అన్ని ఇచ్చారు, కాపీ ఇచ్చారు. చేసి హెల్ప్ కావాలంటే ఎవరు చేశారు కూడా మేము చెప్తాం, మీరు ఎంగేజ్ చేసుకోండి. సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్, అది చేస్తున్నాం. అట్లా చాలా నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి, ఇతర దేశాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి. కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి. అది కూటమి ప్రభుత్వానికి ఉంది. నేర్చుకుందాం, నంబర్ 1 అవుదాం అనేది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. అదే తెలుగోల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందో లేదు, సీనియర్లకి గుర్తుంటుంది. ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం, ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, టేలెండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాండి, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగులు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్. మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా, ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేల్ అండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు? స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీది. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా.
తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ